అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు కోరుకున్న స్త్రీ మీ వ్యాపారం మరియు అభివృద్ధి చూసి మీ కాళ్ళ వద్దకు వస్తుంది. మీరు మాత్రం మీ వ్యాపారం మరియు అభివృద్ధిని ఆపకండి. ఈ రోజు మీరు ఎక్కువగా అదృష్టం మీ వైపు ఉంది కాబట్టి మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రోజు మీరు మనసులోని ఈ విషయాలను గురించి చర్చించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి వారితోటి ప్రియమైన సంబంధంలో తీవ్రతలను తీసుకుని రావడం జరుగుతుంది. వివాహం కోసం మంచి సమయము. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతిపాదన అయితే కొనసాగిస్తారు. మీ వ్యక్తిత్వాన్ని ఆకర్షణీయంగా చేయడానికి ప్రయత్నించవచ్చు. మరియు ఈ రోజు మీరు చేసిన పని ప్రాంతంలో వచ్చేటటువంటి కొత్త సమస్యలను ఎదుర్కోవడానికి తాను సిద్ధం చేసుకోవాలి. కుటుంబంతో మంచి సమయం అనేది గడపడానికి ప్రయత్నం చేయాలి. కొత్త ఇంటిని కొనాలనే కళ తొందరగా నెరవేరుతుంది. కుటుంబ సభ్యులందరూ చాలా ఉత్సాహవంతంగా అయితే ఉంటారు. ఈ రోజు మీరు చూసినట్లయితే కనుక ప్రియమైన వారితో చీలిక జరగకుండా చూసుకోవాలి. ఏ సంబంధాలను కూడా ఈ రోజు మీరు చెడగొడకుండా చూసుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. మరి మృదువైనటువంటి మధురమైనటువంటి మాటల ద్వారా మాత్రమే మీ ప్రేమను కొనసాగించాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ కొనసాగించడానికి మరి వాదోపవాదాలు అనేవి దర్శననివ్వకుండా చూసుకోవాలి. ఈ రోజు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. వారి ఆరోగ్యంలో ఉన్నటువంటి సమస్యల గురించి ఈ రోజు చింతించడం అయితే జరుగుతుంది. తల్లిదండ్రులకు ఈ రోజు పని రంగంలో చాలా కృషి మరియు అంకిత భావంతో పనులను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తారు. మీ ఉన్నతాధికారులు మీకు పూర్తిగా చికిత్స అయితే మరి చేస్తారు. దీని కారణంగా మీ ప్రమోషన్ అనేది మీకు మరి జరగడంలో ఇబ్బందులు అనేవి కూడా కొంతమంది కలిగే విధంగా అయితే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రోజు మీకు వ్యాపార విషయాల్లో ఫేస్ తీసుకుంటారు. పరిరక్షణ పెరుగుతుంది. ఆస్తి విషయాల్లో కూడా వేగాన్ని కొనసాగిస్తారు. మీకు ఆస్తి ఒకటి దక్కే అవకాశం ఉంది. ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు కూడా జరిగిపోతాయి. ఫలవంతమైనటువంటి వ్యక్తిత్వం ఇది. ఈ రోజు మీరు ఏ పనిలోనైనా విజయం ఖచ్చితంగా సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరిగే వరకు మీరు విశ్రాంతి తీసుకోరు. ప్రతికూల ధోరణి ఉన్న వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ రోజు మేలు జరుగుతుంది. ఆలోచనలు లేదా వైఫల్యం గురించి మాత్రమే మాట్లాడే వ్యక్తులు ఉంటారు కొంతమంది. ఇక వైఫల్యం గురించి మాట్లాడే వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి వారైతే మరి వారి ద్వారా నెగిటివిటీ అనేది మీకు దరిచేరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పాజిటివ్గా ఉండే వ్యక్తుల దగ్గర మాత్రమే ఉండాలి. మీ ప్రేమ పెరిగిపోతుంది. ఈరోజు కొంతమంది వ్యక్తులతో మాట్లాడడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కూడా లభించే అవకాశం ఉంది. అయితే మీరు ఆలోచించి మాట్లాడాలి. పాజిటివ్గా ఉండేవారెవరు, నెగిటివ్గా ఉండేవారెవరు, కొంతమంది వ్యక్తులను చూడడం ద్వారా మీరు ఈరోజు గుర్తించడం కూడా జరుగుతుంది. గ్రహాలు ఈరోజు నక్షత్రాలను బట్టి అదృష్టం మీకు కలిసి వస్తుంది. సంబంధాలు ఈరోజు మీలో జీవిస్తాయి. ఈరోజు మీకు చూసినట్లయితే కనుక మరియు పచ్చరంగు కలర్ దుస్తులు ధరించిన వారి దగ్గర ఉండటం వల్ల మీకు పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ విషయాలను ప్రత్యేకంగా చూసుకోవాలి. మరియు ఈరోజు పచ్చకట్టి మీద చెప్పులు పాదరక్షకులు లేకుండా నడవాల్సి ఉంటుంది. మీకు ఆరోగ్యంలో మెరుగుదల కోసం ప్రతిరోజు ఈ విధంగా నడిచేటప్పుడు కనుక ఓం అనేటటువంటి ఓంకారాన్ని మీరు జపిస్తూ 108 సార్లు నడిచినట్లయితే మీకు ఉన్నటువంటి దోష నివారణ జరిగిపోతుంది. మరి వల్లి నొప్పుల సమస్య నుండి మీకు పరిష్కారం కూడా లభిస్తుంది. వ్యాపారంలో మీరు ఈరోజు చాలా జాగ్రత్తలు కూడా పాటించడం అనేది సాధ్యమవుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలను సఫలీకృతం అవడానికి ఈరోజు మీరు మరి వెండి విగ్రహము అంటే వెండితో తయారు చేసినటువంటి గణేష్ని చిన్ని విగ్రహాన్ని మీరు ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ గోధుమ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.